సాయంత్రపు మృదువైన వెలుగులో ఒక ఇల్లు ప్రశాంతంగా నిలిచేది. ఆ ఇంట్లో పెరుగుతున్న ఒక చిన్న బాలుడు, అతని అడుగులతో పాటు పెరుగుతున్న ఒక తండ్రి హృదయం. మొదటిసారి ఆ బాలుడు నిలబడిన రోజు అతని కాళ్ళు కదిలాయి కాని నమ్మకమింకా రాలేదు. ప్రపంచం అతనికి పెద్దగా తెలియని మార్గాల్లా కనిపించింది. అప్పుడతని తండ్రి తన చేతిని ముందుకు చాపాడు. ఆ చిన్న చేతి ఆ పెద్ద చేతిని పట్టుకుంది. ప్రతి అడుగు జాగ్రత్తగా పడింది. ప్రతి క్షణం తండ్రి కళ్ళు అతనిపైనే నిలిచాయి. ఎందుకంటే అతను పడిపోతాడేమో అనే భయం ప్రేమగా మారి అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది. రోజులు గడిచాయి. ఆ చిన్న అడుగులు ధైర్యంగా మారాయి. నడక పరిగెత్తుగా మారింది. బాలుడు ఇప్పుడు నవ్వుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. అయినా తండ్రి కళ్లలో ఆ జాగ్రత్త తగ్గలేదు. ప్రతిసారి అతను వేగంగా పరిగెత్తినప్పుడు తండ్రి మనసు ఒక్క క్షణం ఆగేది. ఎక్కడ జారిపడిపోతాడో అన్న ఆలోచన ఇంకా అతని వెంట నడిచేది. ఒకరోజు ఆ తండ్రి మళ్లీ తన కుమారుడి చెయ్యి పట్టుకున్నాడు. కాని ఈసారి ఆ చిన్న చెయ్యి సడన్గా వెనక్కి లాక్కుంది. ఇప్పుడా బాలుడికి ఆ పట్టింపు అవసరమనిపించలేదు. తాను నడవగలను, తాను పరిగెత్తగలను అని అతని లోపల నమ్మకం పెరిగింది. తండ్రి చేతి ఇప్పుడతనికి ఒక అడ్డంకిలా అనిపించింది. ఆ తండ్రి క్షణం ఆలోచించాడు. తర్వాత మెల్లగా తన చెయ్యిని వదిలేశాడు. కాని అతని చూపు మాత్రం వదల్లేదు. అతని మనసు మాత్రం ఇంకా ఆ బాలుడి అడుగుల వెంటనే నడిచింది. అతను పరిగెడుతున్నప్పుడు దూరం నుంచి ఒక జాగ్రత్త గాలిలాగా అతని వెంట వెళ్ళింది. పడిపోకుండా ఉండాలని కోరుకుని ఒక మౌనమైన ఆశీస్సు అతని వెనక నిలిచింది. కాలం ముందుకు సాగింది. ఆ బాలుడు పెద్దవాడయ్యాడు. అతని అడుగులు ఇప్పుడు మరింత బలంగా మారాయి. జీవితమనే మార్గంలో అతను తనదైన వేగంతో నడుస్తున్నాడు. తెలివి పెరిగింది, అనుభవం పెరిగింది. కాని తండ్రి కళ్లల్లో మాత్రం అదీ జాగ్రత్త ఇంకా నిలిచింది. ఇప్పుడు తండ్రి చెయ్యి పట్టుకోవడం లేదు. కాని మాటల రూపంలో, సలహాల రూపంలో అతను తన ప్రేమను తెలియజేస్తున్నాడు. ఆ మాటలు కొడుక్కి కొన్నిసార్లు భారంగా అనిపించాయి. తనకు అన్నీ తెలుసనే భావన తండ్రి చెప్పే జాగ్రత్తలను కొన్నిసార్లు నిర్లక్ష్యంగా మార్చింది. కాని తండ్రి మాత్రం మారలేదు. అతను మౌనంగా తన బాధ్యతను కొనసాగించాడు. ఎందుకంటే తండ్రి బాధ్యత కాలంతో ముగియదు. అది రూపం మారుతుంది, కాని ప్రేమ మాత్రం మారదు. చిన్నప్పుడతను చెయ్యి పట్టుకుని కాపాడాడు. పెద్దయ్యాక మాటలతో కాపాడుతున్నాడు. రెండింటి వెనక ఉన్నది ఒక్కటే, పడిపోకుండా చూడాలనే ఆత్మీయమైన తపన. జీవితంలో ఒక దశలో ఆ కొడుక్కి అర్థమవుతుంది, తండ్రి వదిలిన చెయ్యి ఎప్పుడూ తన మీదనుంచి తొలగలేదని. సో తండ్రి చెయ్యి వదిలినా అతని బాధ్యత ఎప్పటికీ వదలదు.